మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం మహాదేవ. శ్రీమాత్రే నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు ఈ మాసం వీళ్ళు ఎదుర్కోబోతున్నారు గురుగారు? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వాస్తవానికి చాలా ప్రేమ కలిగినటువంటి రాశి ఇది. కొన్నిసార్లు కోపం వస్తే మాత్రము వీరు తీసుకున్న నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే 2010, 11, 12 ఈ టైం అయితే ఇక అసలు సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి ఈ టైంలో. అదేవిధంగా 2021, 22, 23 ఈ టైం కూడా చాలా బ్యాడ్ ఈవెంట్స్. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఎవరినో నమ్మి ఇరుక్కొని పోవుడు, అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భాలు నేను చెప్పినటువంటి పీరియడ్స్. మోసపోవడం ఏదో ఒక రకంగా. మరి ఈ 2026 ఏప్రిల్ నెలలో అనుకూలంగా ఉంటుందా ఉండదా వృశ్చిక రాశి వారికి అని అనుకునేటువంటి సందర్భాలలో గురువు 8వ భావంలోనే ఉండబోతున్నాడు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈ యొక్క వృశ్చికానికి ఆపోజిట్లో మనకు వృషభం పడుతుంది. వృషభం పక్కన ఇల్లు మిథునం. మిథునంలో గురుగ్రహము 2026 ఏప్రిల్, మే 2 నెలలు అక్కడనే ఉంటున్నాడు. అసలే వక్రించిండు, మళ్ళీ వెనక్కి వచ్చిండు. మరి ఈ తరుణంలో అంటే అతిచారంతో ముందుకు వెళ్ళి కర్కాటకంలోకి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇది కొంచెం గడ్డు కాలమే. బీ కేర్ఫుల్. ఎంతటి గడ్డు కాలము అంటే 2025 సుమారుగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో ఈ 3-4 నెలల్లో ఎంతటి గడ్డు కాలం ఉందో ఈ 2 నెలల్లోనే చూస్తారు. చాలా ఘోరాతి ఘోరం. కోర్టు రిలేటెడ్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానివ్వండి, భార్యాభర్తలలో అన్యోన్యత కానివ్వండి, వినకూడని మాటలు, చూడకూడని దృశ్యాలను మీరు చూసే అటువంటి పరిస్థితి ఉంది. ఇక వివాహాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుందంటారా? ఏ డేట్స్లో వీళ్ళు ట్రై చేస్తే బాగుంటుంది? ఎట్టి కోశాన కూడా అనుకూలంగా లేదు. అనుకూల స్థాయికి ఉండొద్దు. వ్యక్తిగత జాతకాన్ని 100కు 200% చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే వృశ్చిక రాశి వారికి శనేశ్వరుడు మీనంలో అస్తమిస్తున్నాడు. మేషంలో ఉదయించే క్రమంలో విపరీతంగా డబ్బు పుడుతుంది. అప్పులు, ఎందుకంటే గత 1-2 ఇయర్స్ నుంచి కనీసం అప్పు పుట్టడం కూడా లేదు వీరికి. అంతకుముందు వీళ్ళకు అదేందో 50 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, కోటి రూపాయలు పైసలు అనేది లెక్క లేకుండా వీళ్ళకు వీళ్ళని నమ్మి ఇచ్చే పరిస్థితే ఉంటుంది ఎవరైనా. లేదా వీరు కూడా అంత ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గుడ్డిగా. అది మొత్తం జీరో అవుతుంది. అయ్యో జీరో అయింది. ఇక ప్రేమలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది గురుగారు? వీళ్ళ జీవితంలో ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యి వాళ్ళ ద్వారా వీళ్ళకి సంతోషకరమైన మూమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయా? నో, జీరో. ఇది స్కిప్. ఇక వచ్చాను వీరికి కనుక. ఎందుకంటే ఆ బ్యాడ్ ఈవెంట్స్ జరిగిపోయినాయి ఆల్రెడీ. మళ్ళీ దాని నుంచి ఇంకేం తీర్చుకుంటారు? ఇప్పుడు వీళ్ళకు ఉన్న సమస్య అప్పులు, ఈఎంఐలు, ఏమైనా లోన్ రిలేటెడ్ కానీ, బ్యాంకు రిలేటెడ్ కానీ, అసలు డబ్బు మీదనే ఉన్నది. వీళ్ళ ధ్యాస మొత్తం డబ్బు మీదనే ఉన్నది, వేరే లేదు. ఇక లవ్వులు అది ఇది అంటే వయసు చిన్నవాడైనప్పటికీ కూడా వారు బెట్టింగ్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టిన వాళ్ళు ఉన్నారు ఈ వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఉన్నంత హైపు ట్రేడింగ్లో, స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ 10కి 6%, 10% ఇట్లా వస్తుంది అని చెప్పి భూమి మీద ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్లో డబ్బులు పెట్టి మొత్తం పోగొట్టుకోవాలంటే వీళ్ళే నెంబర్ 1. మీరే అయ్యా, మీకు నిజంగా దండేసి దండం పెట్టాలి వృశ్చిక రాశి వారికి. అది వారు ఏం ఫోన్లు అవి, ఏం కాల్. అమెరికాలో ఉండే వాళ్ళు కూడా
లక్షలు పోగొట్టుకున్నారు. అరే జాతకరీత్యా రాహువు కానీ బుధుడు కానీ శని ఈ స్థానాలు బాగున్నాయా? 5, 6 ఈ స్థానాల అధిపతులు ఏమైనా 11వ భావంలో ఉన్నాయా? లగ్నాధిపతి బాగున్నాయి చూస్ చేసుకొని ముందు అందరికీ సెట్ అవుతుందా? దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు వీళ్ళకి ప్రస్తుత కాలం? దాంపత్య జీవితం కూడా బాగుండదు. బాగుండదు. భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ మీద ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మనకు ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో వీరి జీవితంలోకి మరొకరు ఎవరైనా ఎంటర్ అవ్వడం కానీ, వీరి జీవితంలోకి ఎవరైనా రావడం కానీ ఇది ఆల్రెడీ ఉంది. దానివల్ల బాధలు పడుతూ ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యలు క్లియర్ అవ్వడానికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు గురుగారు? వీళ్ళకు 2027 నుంచి కొంచెం క్లియర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక శత్రువుల పరిస్థితి ఏంటంటారు? నరఘోష నరదిష్టి తాలూకు ప్రభావం ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ యొక్క ఏప్రిల్ నెలలో శత్రు బాధ నివారణ కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా దగ్గరలో ఉండేటువంటి కొండ మీద ఉండేటువంటి ఆలయాలను దర్శించాలి. మెట్ల మార్గంగా పైకెక్కాలి. మెట్టుకు కూడా నమస్కారం చేసుకుంటూ పైకెక్కి నమస్కారం చేసుకోండి. సంకష్టహర చతుర్థి రోజు కానీ శ్రవణ నక్షత్రం రోజు కానీ ఒక 108 కొబ్బరికాయలను మొక్కుకొని కొట్టండి. స్వామికి కొట్టి అందరికీ కూడా పంచండి. మనిషికి ఒకటి మీరే తల ఒక ప్రసాదంగా ఇచ్చేసేయండి. దేవాలయంలో ఉండేటువంటి భక్తులకు వారి యొక్క దీవెనార్థ వారి యొక్క అనుగ్రహము మీకు చల్లని చూపు ఉంటుంది. లేదు అని అనుకుంటే మీరు కొబ్బరికాయ రేట్లు బాగా ఉన్నాయి మేము కొట్టము అని అనుకునేటువంటి వారైతే సుమారుగా 3 కిలోల దద్దోజనాన్ని చేసి చక్కగా కూడా ఏదన్నా శనివారం రోజు స్వామివారికి నివేదన చేసి వెంకటేశ్వర స్వామికి లేదా ఆంజనేయ స్వామికి నివేదన చేసి ఆ దేవాలయంలో పంచే ప్రయత్నం చేయండి. రాబోయేది శ్రీరామనవమి, కుదిరితే దద్దోజనం పెట్టండి ఎక్కడైనా అన్నదానం రూపకంగా. ఎటువంటి పరిహారాలు విశేషంగా ఇంకా చేసుకుంటే బాగుంటుందంటారు వెళ్ళే మాసంలో ప్రత్యేకంగా? పరిహారాలు వ్యక్తిగత జాతకమే. నేను చెప్పేది ఒకటే, పరిహారాలు ఉన్నవి లేవని కాదు, వాళ్ళకి సెట్ అయ్యేది. వ్యక్తిగత జాతకరీత్యా మరి లగ్నం ఏమిటి, నడిచే దశ అంతర్దశలు ఏమిటి, అసలు ఎట్లా మేము పైకి రావాలి, ఈ ఊబిలో నుండి ఎప్పుడు బయటపడాలి, ఈ సందర్భాలకై గతంలో చెప్పాం. వృశ్చిక రాశి వారు వన్స్ కలిసే ప్రయత్నం చేయండి. మరలా చెప్తున్నాను, వృశ్చిక రాశి వారు తప్పకుండా కలిసే ప్రయత్నమే చేయండి. మీ జీవితంలో జరిగింది జస్ట్ తెలుసుకోండి. అద్భుతం నేను సృష్టిస్తాను నేను చెప్పను. ఎప్పటిదాకా బాగాలేదు, ఎప్పటి నుంచి బాగుంటుంది, ఏమైనా చేద్దామా చేసుకోండి రెమెడీస్. ఇంతే, చాలా ఉన్నవి. ఐశ్వర్య దీపం ఉంది, అదేవిధంగా ఇంకా మనకు మిరియాలు, లవంగాలు, ఇలాచీలు వాటిని కాల్చడం ఉంటుంది. ఇంకా చెరుకు గడపై దీపారాధన ఉంటుంది. ఇంట్లో ఒక వస్తువు అంటే ఒక ఎరుపు రంగు క్లాత్లో కొన్ని వస్తువులను మిక్స్ చేసి అంటే కట్టి మనకు ఆగ్నేయ మూలలో పెట్టుకోవాలి. ఇలా చాలా రెమెడీస్ ఉంటవి. అలా ఏదన్నా ఒకటి మీకు ఏది సెట్ అవుతుందో చూసి ఇస్తాం. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఏ విధంగా ఉండిపోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.